హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. దయచేసి మన వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగనే మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే రోజు ఇలాంటి హారర్ ఎక్స్పీరియన్స్ ఉన్న గోస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అందుకోసం మీ సపోర్ట్ నాకు తెలియజేయండి దయచేసి. ఇక ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక జ్వాల 5 ఏళ్ల పాప బయటికి వచ్చి ఆడుకుంటూ ఉంది. లోపల వాళ్ళమ్మ ఝాన్సీ కిచెన్లో వంట చేస్తూ ఉండింది. ఇక ఝాన్సీ జ్వాలను పిలుస్తూ ఉంది. భోజనం రెడీ అయింది, రామ్మ తిందువు కానీ తొందరగా రా అని కేకలు వేస్తూ ఉంటుంది లోపల నుంచి. ఇక అది విన్న బయట జ్వాల, వస్తున్నా మమ్మీ, ఫ్రెండ్స్తో ఇంకా ఆడుకోవడం అయిపోలేదు, ఒక్క 5 మినిట్స్ ఆడుకొని గేమ్ ఫినిష్ చేసి వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది. ఇక లోపల ఝాన్సీ గునుగుతూ ఉంటుంది. ఈ పిల్ల ఎప్పుడూ ఇంతే, వేడివేడిగా తినమంటే చల్లారిన తర్వాత వచ్చి నిదానంగా కూర్చొని తింటుంది. అసలు ఈ పిల్లల అల్లరి భరించలేకపోతున్నాను. ఏమాత్రం సెలవులు ఉన్నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళందరినీ కూడా ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి ఆడుతూనే ఉంటుంది. ఒక గేమ్ కాకపోతే ఇంకొక గేమ్, పొద్దుగూకులు ఈ పిల్ల బయట ఎండలకి ఆడుతూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఈలోపు బయట నుంచి వచ్చిన కృష్ణ, నువ్వు మొదలైందా నీకు నీ కూతురికి యుద్ధం? లేచిన దగ్గర నుంచి ఇద్దరు యుద్ధం పెట్టుకుంటూనే ఉంటారా? ఇక సర్లే కానీ మీ యుద్ధం ఆపేసి నేను చెప్పింది విను అని అంటూ ఉంటాడు కృష్ణ. ఇక కృష్ణ ఆ మాట అనేసరికి ఝాన్సీ నవ్వుతూ, చెప్పండి ఏంటా విషయం అని అంటూ ఉంటుంది. ఏం లేదు, ఎప్పుడూ అంటూ ఉంటావు కదా, ఒక సొంత ఇల్లు తీసుకోవాలి, ఆ ఇల్లు చాలా విశాలంగా ఉండాలి, ఎన్నో గదులు ఉండాలి, చక్కటి పచ్చని వాతావరణం కలిగిన చెట్లు ఉండాలి అని అంటూ ఉంటావు కదా. అలాంటి నీ కోరిక సొంత ఇల్లు రూపంలో కాకపోయినా ఒక అద్దిల్లు రూపంలో తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఉంటున్న ఈ ఇల్లు ఆఫీస్కి చాలా దూరంగా ఉంది కాబట్టి మనం అక్కడ దగ్గరలో ఉన్న ఆ ఇంటికి వెళ్తే మన సొంతిల్లు ఎలా అయితే మనం ఆలోచించుకొని కట్టాలనుకున్నామో ఆ ఇల్లు కూడా అంతే విశాలంగా అన్ని గదులతోటి అలానే పచ్చని వాతావరణంతో నిండి ఉంది. ఇక మనకి సొంతింటి కల అద్దిల్లు రూపంలో నెరవేరుతుందనే అనుకోవాలి. అంత చక్కటి వాతావరణం ఉంది. అది ఆఫీస్కి దగ్గర అవడం వల్ల నేను అది తీసుకుందామని అనుకుంటున్నాను. ఇక మొదలుపెట్టు నీ ప్యాకింగ్, తొందరలోనే మంచి రోజు చూసుకొని వెళ్దాం అని అంటూ ఉంటాడు కృష్ణ. ఆ మాటలకి ఝాన్సీ నీరసంగా, ఇంకా ఎన్నిళ్ళు తిప్పుతారండి, ఎప్పుడూ కూడా ఏదో ఒక జాబ్ అని లేకపోతే ఏదో ఒక ఊరని ట్రాన్స్ఫర్ అయ్యిందని ఇలా రకరకాలుగా సంవత్సరానికి ఒక ఊరు తిప్పుతూ ఉన్నారు. ఇక ఆ సామాను ప్యాక్ చేసి మళ్ళీ సర్ది ఇదంతా చేసేసరికి నాకు ఓపిక కూడా నశించిపోయింది. ఇక మొన్న మధ్యనే ఈ ఇంటికి వచ్చాం. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు మంచిగానే అనిపిస్తుంది. పిల్ల కూడా చాలామంది ఫ్రెండ్స్ని చేసుకొని చక్కగా ఆడుకుంటూ ఉండింది. నాకు ఏ సమస్య లేకుండా ఉంది. మీరే రోజు కొద్దిగా దూరమైన ప్రయాణం చేయరాదండి, ఈ ఇంట్లోనే ఉందాం. ఇక సర్దాలంటే నాకు ఓపిక కూడా లేదు, ఇన్ని సామాన్లు అని అంటూ నిట్టూరుస్తూ ఉంటుంది. ఇక దానికి కృష్ణ నవ్వుతూ, అలా అంటే ఎలాగా, ఒక 2 రోజులు కష్టపడితే చక్కగా మనకు కోరిన ఇల్లు లాంటి ఇల్లే మనకి సొంతమవుతుంటే అక్కడ ఉండి ప్రశాంతంగా నువ్వు ఇంకా చూస్తే నువ్వు అసలు వదిలిపెట్టవా ఆ ఇంటిని, అలా ఉంటుంది. సరే, నీకు ఇప్పుడు నీరసంగా ఉందంటున్నావు కాబట్టి కాసేపు ఆగాక ఫ్రెష్ అవ్వు, ముందు నిన్నెళ్ళి ఆ ఇల్లు చూయించుకొని తీసుకొస్తాను, ఆ తర్వాత నువ్వే అంటావు ఎప్పుడు వెళ్దామా అని. ఇక నీకు సర్దడానికి ఓపిక లేకపోతే మీ అమ్మను కూడా పిలవోయ్, మీ అమ్మ కూడా నీకు సహాయానికి వస్తుంది కదా సర్దడానికి, అలా వెళ్దాము అని అంటూ ఉంటాడు కృష్ణ. ఇంకా సరేలేండి, మీరు ఎప్పుడూ చెప్పే విషయమే, నేను చేసుకునే విషయమే కదా, ఇంకా దీనికి ఇంత డిస్కషన్ ఎందుకు, రండి భోజనం తిందురు కానీ అని ముగ్గురు కూడా కూర్చొని భోజనం చేసి ఆ తర్వాత ఝాన్సీ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. నువ్వు నాకు సహాయంగా రా అమ్మ, ఆ ఇల్లు సర్దుకుందాం, ఈరోజు వెళ్ళి ఆ ఇల్లు చూసొస్తాను అని అంటూ ఉంటుంది ఝాన్సీ. సరే అని వాళ్ళ అమ్మ కూడా అన్నాక ఫోన్ పెట్టేస్తారు. ఇక ఫోన్ పెట్టిన కాసేపటికి ఇద్దరు కూడా రెడీ అయ్యి వాళ్ళ పాపను తీసుకొని కొత్తగా అద్దెకి తీసుకోబోయే ఇల్లు చూపిద్దామని కృష్ణ వాళ్ళిద్దరినీ అక్కడికి తీసుకొని వెళ్తాడు.
ఇంకా ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బయట నుంచి ఆ వాతావరణం, ఆ ఇల్లు చూసే ఝాన్సీకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎలా అయితే సొంతిల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారో ఆ ఇల్లు కూడా అదే విధంగా ఉంది. ఇక ఆ ఇల్లు చూపించడానికి ఒక పెద్దాయన అక్కడే ఉంటాడు తాళాలు పట్టుకొని. అతన్ని చూసి ఝాన్సీ అడుగుతుంది, ఇతనెవరండి ఈ ఇంటి దగ్గర ఉన్నాడు అంటే, ఈ ఇల్లు అతని దగ్గర బంధువులదేనేట, వాళ్ళు ఊరెళ్ళిపోయారట, ఇక ఇక్కడికి రారంట, అందుకని ఈ ఇల్లు అద్దెకి ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఇప్పటిదాకా ఈ ఇల్లు ఎవరికీ అద్దెకి ఇవ్వలేదు, మొదటిసారి అద్దెకి దిగుతుంది మనమే, ఇక ఆ అవకాశం మనకే, అది కూడా అతి తక్కువ ధరలోనే ఈ ఇల్లు అద్దెకిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళు డబ్బులకు ఆశించడం లేదు, ఎవరో ఒకళ్ళు ఉండి ఇల్లు నీట్గా పెట్టుకుంటే చాలు అనే ఉద్దేశంతో మనకి తక్కువ ధరకి ఇస్తున్నారు అని అంటూ ఉంటాడు. ఇక ఝాన్సీ ఆ మాటలు విన్నాక చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే తను ఎలా అయితే ఇల్లు ఉండాలో ఆ ఇల్లు అదే విధంగా ఉంది. చూడ్డానికి ఒక చిన్న సైజు బంగ్లాలాగా ఉంది, చుట్టూ కూడా పచ్చని చెట్లు. ఇక ఆ పెద్దాయన వాళ్ళకి ఇల్లు చూపించడానికని గుమ్మానికి ఉన్న తాళం ఓపెన్ చేస్తూ ఉంటాడు. అలా ఓపెన్ చేసేటప్పుడు అతని చేతులు వణుకుతూ ఉంటాయి. అది చూసిన కృష్ణ, ఏమైందండి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి అని అంటూ ఉంటాడు. దానికి ఆ పెద్దాయన చాలా తడపడిపోతూ మాట తొలుకుతూ, ఏమీ లేదండి, నాకు వయసు పైబడింది కదా, కళ్ళు సహకరించడం లేదు, అందుకని నేను సరిగ్గా తీయలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు. దానికి ఝాన్సీ, అవునా పెద్దాయన, నువ్వు పక్కకు జరుగు, నేను తీస్తాలే తాళం అని ఆ తాళపు చెవి తీసుకొని తాళం ఓపెన్ చేసి తలుపు తెరుస్తుంది. ఇక లోపలికి వెళ్ళాక చాలా రోజులు అయ్యిందేమో, అదంతా కాస్త దుమ్ము పట్టే ఉంటుంది, మరీ ఎక్కువగా కాకపోయినా కాస్త దుమ్ము అయితే ఉంది. అయితే ఝాన్సీ అడుగుతుంది, ఎన్ని రోజులైందండి ఇది క్లీన్ చేసి, ఇలా దుమ్ముగా ఉంది అంటే, ఆ పెద్దవాళ్ళు వెళ్ళిపోయారండి వాళ్ళ ఊరికి, తర్వాత వాళ్ళు వద్దామని ఈ ఇల్లు అంతే ఉంచారు, ఎవరికి అద్దెకి ఇవ్వకుండా, కానీ ఇప్పుడు రాకూడదు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరితో ఉండాలని డిసైడ్ అయ్యి ఈ ఇల్లు అద్దెకి ఇవ్వమన్నారు. తలుపులు మూసుంచినా కానీ బయట నుంచి దుమ్ము లోపలికి రావడం వల్ల ఇలా దుమ్ముగా ఉంది, ఒకరోజు కష్టపడితే మొత్తం నీట్గా అయిపోతుంది అని అంటూ ఉంటాడు ఆ పెద్దాయన. దానికి ఝాన్సీ కూడా సరే అని ఇక లోపల ఉన్న రూమ్లన్నీ చూడడం మొదలు పెడతారు. అలాగా 2-3 రూములు చూసిన తర్వాత ఇంకొక రూము బయట తాళం వేసి ఉంటుంది. యువతల ఉన్న రూమ్లన్నిటికీ తాళం ఉండదు, కానీ ఆ ఒక్క రూమ్కి మాత్రం తాళం వేసి ఉంటుంది. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి దీని తాళపు చెవి ఏది అని ఝాన్సీ అడుగుతుంది. దానికి ఆ పెద్దాయన, దాని తాళపు చెవా, నా దగ్గర లేదమ్మా, అది ఆ ఇంటి వాళ్ళ దగ్గరే ఉంది అని అంటూ ఉంటాడు ఆ పెద్దాయన. దానికి ఝాన్సీ, అదేంటండి, ఇల్లు అద్దెకిచ్చినప్పుడు మరి ఆ రూమ్ కూడా మేము చూడాలి కదా, మరి తాళం చెవి మీ దగ్గర ఉంచుకుంటే మేము ఎలా ఇల్లు చూడాలి అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ పెద్దాయన, అది మీరు చూడాల్సిన పని లేదమ్మా, అందులో మా పెద్దవాళ్ళవి తర్వాత వాళ్ళవి ఇంపార్టెంట్ వస్తువులన్నీ ఆ రూమ్లో వేసుకొని తాళం వేసుకొని వెళ్ళారు, ఇక ఈ రూము మీకు అద్దెకివ్వడం అనేది జరగదు, మిగతా అంతా వాడుకోవచ్చు, కానీ ఈ రూము మాత్రం మీరు ఎప్పటికీ తీయొద్దు, అది మాత్రం గుర్తుంచుకోండి, అది వాళ్ళు చెప్పారు అని అంటూ ఉంటాడు చాలా భయంతో, అలాగే వణుకుతున్న స్వరంతో అంటూ ఉంటాడు. ఇక అక్కడున్న రూమ్ దగ్గర నుంచి కొద్దిగా ముందుకు పోయేదాకా ఆ పెద్దాయన కాళ్ళు తడబడుతూ ఉంటాయి, ఒంటి నిండా చెమట పడుతూ ఉంటుంది, అలాగని అతని మాట కూడా బాగా వణుకుతూ ఉంటుంది, కళ్ళు కూడా భయంగా ఆ రూమ్కి వెళ్ళి చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక మిగతాదంతా ఝాన్సీ అను కృష్ణ చూసిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చుతుంది. అలాగే వాళ్ళ పాప జ్వాలకి కూడా బాగా నచ్చుతుంది, ఎందుకంటే తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి రోజు అంత పెద్ద ఇంట్లో ఆడుకోవచ్చు కదా అని అనుకుంటుంది ఆ పాప. ఇక సరే అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళు ముందు రోజే వచ్చి మొత్తం ఊడ్చుకొని తుడుచుకొని తెల్లారి పాలు పొంగించుకొని సామాన్లు మొత్తం తీసుకొని వస్తారు. ఇక ఏ రూమ్లో పెట్టాల్సిన సామాన్లు ఆ రూమ్లోకి చేరుతాయి. ఆ ఒక్క రూమ్ మాత్రం ఝాన్సీ కదిలించదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా అందులో ఎవరివో ఉన్నాయని. ఇక మిగతా పనులన్నీ కూడా ఝాన్సీ దగ్గరే ఉండి చూసేసుకుంటుంది. ఇక ఇల్లు అంతా సరి అయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే కృష్ణ ఆఫీస్కి బయలుదేరతాడు. ఆ ఇంట్లోకి చేరిన తర్వాత అదే మొదటి రోజు కృష్ణ ఆఫీస్కి బయలుదేరడం. ఇక అలా కృష్ణ దగ్గరలో ఉన్న తన ఆఫీస్కి అయితే బయలుదేరి వెళ్తాడు. ఝాన్సీ కూడా కిచెన్లో తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇక
వెంటనే అందరితో కలిసిపోయే జ్వాల చుట్టుపక్కల ఉండే చిన్నపిల్లలతో కూడా బాగా ఎక్కువగా కలిసిపోతుంది. ఇక వాళ్ళని ఇంట్లోకి తీసుకొని వచ్చి ఆడడం మొదలు పెడుతుంది. అలా నిలబడి పరిగెత్తే గేమ్లు అన్నీ ఆడుకున్న తర్వాత ఇక కాసేపు కూర్చొని ఆడుకుందాం అని అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళకి చిన్నప్పటి నుంచి ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఆడే ఒక గేమ్ రాముడు సీత ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలాగా వాళ్ళు కూడా ఒక పేపర్ల మీద పేర్లన్నీ రాసుకొని కూర్చొని ఆడుతూ ఉంటారు. ఈలోపు జ్వాల తనకు వచ్చిన పేపర్లన్నీ మడిచి తన కాలి కిందే పెట్టుకుంటూ ఉంటుంది. అవసరమైన పేపర్లు మాత్రమే బయటికి తీసి ఉంచుతుంది. అలా తన కాలి కింద ఉన్న పేపర్ గాలికి ఏ రూమ్ అయితే లాక్ చేసి ఉందో ఆ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ పేపర్ కావాలని జ్వాల అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నించినా అక్కడ ఏమీ కనపడదు. తలుపు కిందిన ఉన్న చిన్న హోల్ నుంచి ఆ పేపర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ పేపర్ ఎలా అయినా కావాలి అని నేను ఓడిపోకూడదు అని అనుకుంటున్న జ్వాల తన తలకి ఉన్న పిన్ను తీసుకొని ఆ పిన్నుతోటి ఆ తాళం ఓపెన్ చేయడానికి చూస్తుంది. ఎందుకంటే ఆ తాళం కావాలని వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ తనకు తాళం ఇవ్వకపోగా ఇంకా విపరీతంగా తిడుతుంది, ఇలాంటి పనికిమాలిన పనులన్నీ చేస్తావని. ఇక అది ఇష్టం లేని జ్వాల మొబైల్లో చూసినట్టుగా తన తలకి ఉన్న పిన్ను తీసుకొని ఆ తాళం ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ తాళం తను తలకు ఉన్న హెయిర్ పిన్ తీసి తిప్పగానే తాళం ఓపెన్ అవుతుంది. ఇక ఓపెన్ అవ్వగానే ఆ తాళం తీసేసి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న పేపర్ని తీసుకొని బయటికి వచ్చేస్తుంది. ఇక ఆ తలుపు దగ్గరికి వేసి అంతకుముందు ఎలా అయితే ఉందో అలా దగ్గరికి వేసి వచ్చేస్తుంది జ్వాల. అలా వాళ్ళందరూ ఆడుకుంటారు. ఇక ఆడుకొని సాయంత్రం కృష్ణ ఆఫీస్ నుంచి వస్తాడు. ఇక ముగ్గురు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ అక్కడ భోజనం చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుంటారు. అలా రూమ్కి వెళ్ళి పడుకోగానే అక్కడ ఒక కిటికీ దగ్గర ఎవరో గట్టిగా అరుస్తున్నట్టుగా వినిపిస్తుంటుంది. అలా ఆ సౌండ్ వినపడేసరికి కృష్ణ నిద్రలోంచి లేచి బయటికి వెళ్ళి చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ కనపడరు. కిటికీ దగ్గర నుంచి అరుపులు వినిపించడంతో కిటికీకున్న తలుపులు కూడా తీసి చూస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనపడరు. కానీ సౌండ్ మాత్రం వస్తూ ఉంటుంది. సరేలే ఎక్కడో వేరే దగ్గర దూరంగా ఉందేమో అని అనుకుని కృష్ణ వచ్చి మళ్ళీ పడుకుంటాడు. ఇక ఇంకాసేపటికి ఏవో నక్క అరుపులు అలాంటివి పెద్ద పెద్ద అరుపులు ఎవరో బాగా ఏడుస్తున్నట్టుగా వినిపిస్తుంది. ఆ సౌండ్కి ఈసారి ఝాన్సీ నిద్రలేస్తుంది. అలా నిద్రలేసిన ఝాన్సీ ఆ సౌండ్ విని ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని బయటకు వచ్చి చూస్తుంది. కానీ హాల్లో కూడా తనకెవరూ కనపడరు. ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. ఇంకా ఏమోలే బయట ఉంటే ఆ సౌండ్ వినడానికి కూడా భయంకరంగా ఉంది అని మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి తను నిద్రపోతుంది. ఇక ఆ రోజు వాళ్ళకి అలా గడుస్తుంది. ఉదయాన్నే నిద్రలేస్తారు. నిద్రలేసి అలా హాల్లోకి వచ్చి బయటికి విండోలోంచి బయటికి చూస్తే ఎవరో వాళ్ళ ఇంట్లో ఉన్న గార్డెన్లో అక్కడే ఉన్న ఒక టేబుల్పై కూర్చున్నట్టుగా కనిపిస్తారు. ఎవరు వాళ్ళు? ఇప్పటిదాకా మనం ఎప్పుడూ చూడలేదు. అయినా మన ఇంట్లో వేరే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, లోపలికి రావడానికి కూడా వీల్లేదు కదా, అలా ఎలా వచ్చి మన ఇంట్లో కూర్చుంటారు అని అనుకుంటూ ఝాన్సీ గబగబా వెళ్ళిపోతుంది గార్డెన్లోకి. ఎవరో తను ఎందుకు ఇలా స్వతంత్రంగా వచ్చి కూర్చుందో అడుగుదామని గార్డెన్లోకి గబగబా వెళ్తుంది. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఖాళీ టేబుల్ ఉంటుంది. ఎవరూ అక్కడ కూర్చొని ఉండరు. నేను పైనుంచి ఇప్పుడే కదా చూసింది, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడికి వస్తే ఎవరూ లేరేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. తను ఇలా అనుకుంటుంది, సరే నిద్రమత్తులో ఏది చూసి ఏదనుకున్నానోలే అని మళ్ళీ తనలో తానే సర్ది చెప్పుకొని వెళ్ళిపోతుంది. ఇక అంతకుముందు వాళ్ళు పెంచుకుంటున్న తులసి చెట్టును తీసుకొచ్చి అక్కడే గార్డెన్లో ఒక దగ్గర మట్టిలో వేసేసి తులసి చెట్టుని నాటుతుంది ఝాన్సీ. అలా నాటిన తర్వాత మళ్ళీ తన పనులు తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక మిట్ట మధ్యాహ్నం ఝాన్సీ కాళ్ళ దగ్గరికి నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు ఎక్కడి నుంచి దారలాగా కారుతున్నాయో అర్థం కాదు. ఇక ఆ దారాన్ని చూసి ఝాన్సీ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ జ్వాల మళ్ళెక్కడ నీళ్లు పారబోసిందో, ఇలా ఎందుకు వస్తున్నాయి, అయినా ఇటువైపే వస్తున్నాయి దారలాగా, ఎక్కడ పారబోసిందో ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ తుడుచుకోవడం మొదలు పెట్టాలి అనుకుంటూ ఆ దార ఎటు నుంచి వస్తుందో చూసుకుంటూ ఝాన్సీ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ దార వచ్చే లైన్ని చూసుకుంటూనే ముందుకు వెళ్తుంది. కానీ తను ఎటు నుంచి ఏ రూమ్లోకి వెళ్తుందో ఏ రూమ్లోంచి బయటకు వస్తుందో అర్థం కాదు. అలా తను ఆ దారం చూసుకుంటూ తను మెయిన్ గేట్ దగ్గరికి రాబోతూ ఉంటుంది. అలా వచ్చేసరికి ఎదురుగా ఎవరో గట్టిగా తగిలినట్టుగా ఝాన్సీ తలకి గుద్దుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక తల పైకెత్తి చూసేసరికి అక్కడే కృష్ణ ఉంటాడు. ఇక కృష్ణ తనని చూసి, ఏమైంది, నువ్వు ఇలా పిచ్చిగా నడుచుకుంటూ వస్తున్నావేంటి, ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా నీకు కనపడనంత ధ్యాస లేకుండా ఎలా నడుస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఆ మాటకి ఝాన్సీ, లేదండి ఈ పాప ఎక్కడో నీళ్లు పారబోసినట్టుంది, అవి అలా వస్తూ ఉన్నాయి లోపలికి, అది చూసుకుంటూ నేను
వచ్చాను అని అంటూ ఉంటుంది ఝాన్సీ. ఆ మాటకి కృష్ణ నవ్వుతూ, నువ్వు పిచ్చి పనులు చేయడమే కాక పాప మీద ఆ నింద తోసేస్తావా? ఎక్కడ కనిపిస్తుంది నీకు దార? నీళ్లు ఎక్కడున్నాయి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి ఝాన్సీ తల కింది వైపేసి చూస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా కనిపించిన ఆ నీళ్ల తడి, అలా నీళ్ల జాడ తనకిప్పుడు కనపడదు. ఏమీ ఉండదు. ఎప్పుడు మామూలుగా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అలా తనకు అక్కడ కనిపించేసరికి వెనకాలే తన కిచెన్లో ఎక్కడైతే ఆ దార కనిపించిందో అక్కడికి కూడా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తుంది కృష్ణకి చూపించడానికి. కానీ తన పిచ్చితనమే కానీ తనకి లోపల కానీ బయట కానీ ఎక్కడా నీటి జాడ అనేది కనపడదు. ఇక అది చూసి ఝాన్సీ చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఝాన్సీని చూసిన కృష్ణ, ఏమైంది? కొత్తింట్లోకి వచ్చిన తర్వాత పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నావు, ఇలా చేస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు కృష్ణ. దానికి ఝాన్సీకి ఏమీ అర్థం కాక అయోమయంలో పడిపోయి ఏదో ఆలోచిస్తున్నానులే అని చెప్పి వెళ్ళి కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా ఆలోచనలో మునిగిన తర్వాత తన భుజం మీద ఎవరో గట్టిగా చెయ్యి వేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించేసరికి ఝాన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా కృష్ణ ఉంటాడు. ఏమైందండి, మీకు ఎందుకు ఇలా సడన్గా వచ్చి నన్ను భయపెడుతున్నారు అని అంటూ ఉంటుంది ఝాన్సీ. ఆ మాటకి కృష్ణ నవ్వుతూ, ఏమైందో? ఈ కొత్తింటికి వచ్చిన ఆనందంలో నీకు మెదడు సరిగ్గా పనిచేయడం లేదా? అయినా నేనెన్నిసార్లు కంగారు పెట్టడం ఏంటి? నేను వస్తుందే ఇప్పుడు. నేను రాగానే నువ్వు అలా దిగాలుగా కుర్చీలో కూర్చుండడం చూసి నీ భుజం మీద చేయి వేశాను. ఇంతకుముందు నేనెప్పుడొచ్చాను? రాలేదు కదా అని అంటూ ఉంటాడు కృష్ణ. ఆ మాటకి ఝాన్సీ నివ్వెరబోతుంది. మీరు ఇప్పుడే వచ్చినట్టయితే ఇంతకుముందు నాతో పాటు కిచెన్లోకి వచ్చింది ఎవరు? నాకు ఎదురైంది ఎవరు? నాతో పాటు ఇప్పటిదాకా మాట్లాడింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది కృష్ణని. నీకేమైనా పిచ్చి పట్టిందా? లేకపోతే నిద్రలోంచి ఇప్పుడే లేసావా? కలగన్నావా ఏమైనా? నేను ఇప్పుడే వస్తున్నానని చెప్తే ఇప్పటిదాకా నాతో మాట్లాడానని చెప్తావేంటి? ఏమైనా అయ్యిందా ఏంటి నీకు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలకు భయపడిన ఝాన్సీ, ఏం లేదులేండి, నాకేం కాలేదు, సరే రండి భోజనం పెడతా అని తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎదురైన అనుభవాలన్నీ ఆలోచిస్తూ ఝాన్సీ అయోమయంలో పడిపోతూ ఉంటుంది. ఇక జ్వాల ఎప్పట్లాగనే బయటికి వెళ్ళి ఆడుతూ ఉంటుంది. ఇక అలా సాయంత్రం అయ్యేసరికి కృష్ణ రాగానే తను ఫ్రెష్ అప్ అయిపోయి తన ఫ్రెండ్స్తో సరదాగా ఫోన్లో మాట్లాడుకుంటూ గార్డెన్కి వచ్చి గార్డెన్లో ఉన్న చైర్లో కూర్చుంటాడు. కృష్ణ అలా కూర్చోగానే అవతల ఉన్న చైరు బ్యాలెన్స్ తప్పి కొంచెం పైకి లేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ టేబుల్ అనేది సరిగ్గా లేదు. ఒకవైపు బరువు పెడితే ఇంకోవైపు పైకి లేస్తూ ఉంటుంది. ఇక ఆ టేబుల్ సరిగ్గా లేదని ఆలోచించుకున్న కృష్ణ వెంటనే ఆ టేబుల్ని సరిచేస్తూ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ టేబుల్లో ఈసారి అటు చివర ఇటు చివర కాకుండా మధ్యలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్ల వెనకాల నుంచి ఎవరో నడుస్తున్నట్టుగా అలికిడి వినిపిస్తూ ఉంటుంది. అలానే గజ్జల సౌండ్ అయితే వస్తుంది. గజ్జల సౌండ్ అది కూడా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంటే ఎవరో మనిషి, కొత్త మనిషి, మనకు తెలియని మనిషి అలా ఎలా నడుస్తుంది అనుకుంటూ ఆ చెట్ల వైపుకి వెళ్తాడు. వెళ్ళి అలా తనని పిలుస్తూ ఉంటాడు. ఎవరండి మీరు? మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు? మా గార్డెన్లో మీకేం పని? ఆగండి అని అంటూ ఉంటే కృష్ణ మాట్లాడుతున్న కొద్దీ ఆమె ఇంకాస్త వేగంగా పరిగెత్తుతూ ఉంటుంది. అలా పరిగెత్తుతూ ఉండేసరికి కృష్ణ కూడా వెనకాలే పరిగెత్తుతుంటాడు. ఈమెవరు కొత్త ఆమె మా ఇంట్లోకి వచ్చి ఇలా పరిగెత్తుతుంది? ఎవరైనా దొంగనా ఏంటి అని అనుకుంటూ తన వెనకాలే పరిగెత్తుతూ ఉంటాడు. ఇక తన చేతిలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న ఆ ఫోన్ కూడా కట్ చేస్తాడు. కట్ చేసి ఆమె వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. ఇక ఆ గజ్జలు కట్టుకున్న ఆమె అలా పరిగెడుతూ ఎటు వెళ్ళిపోతుందో వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిన కృష్ణకు అర్థం కాదు. ఇక కాసేపటికి ఆమె మామైనట్టే అవుతుంది. ఇల్లంతా కూడా తిరిగి చూస్తాడు. అలాగనే గార్డెన్ అంతా తిరిగి చూస్తాడు. కానీ కృష్ణకి ఆవిడ మాత్రం కనపడదు. ఇక ఈ జరిగిన విషయాల గురించి కృష్ణ కూడా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక ఆ రోజు ముగ్గురు కూడా మళ్ళీ భోజనం చేసి పడుకుంటారు. ఈసారి పడుకున్న తర్వాత వాళ్ళ మధ్యలోంచి జ్వాల ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. ఎవరో బలవంతంగా లేపి కూర్చోబెట్టినట్టుగా కూర్చుంటుంది. ఇక జ్వాల ఏవో సౌండ్లు వింటూ ఉంటుంది. రా, నువ్వు నా దగ్గరికి రా, నీకొకటి ఇస్తాను ఇట్రా, నీకు బాల్ ఇస్తాను ఇట్రా అనే సౌండ్స్ జ్వాలని ఆకర్షిస్తూ ఉంటాయి. నువ్వు అటు ఇటు చూడొద్దు, ఎవరిని లేపొద్దు, నువ్వు మాత్రమే నా దగ్గరికి రా, ఇటువైపు తిరుగు, కుడివైపు తిరుగు, ఎడమవైపుకి తిరుగు, నా ముందుకు రా అని చెప్పేసి జ్వాలని పిలుస్తున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది జ్వాలకి. అలా జ్వాల లేచి అలా
ఆమె ఎదుట ఆమె ఎలా అయితే చెప్తే అటువైపే నడుస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక అలా వెళ్ళిన జ్వాల తను ఏ రూమ్ అయితే తాళం ఓపెన్ చేసి ఉంటుందో ఆ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే నిలబడిపోయి ఉంటుంది. కాసేపటికి మంచినీళ్ల కోసం లేచిన ఝాన్సీకి పక్కనే తన కూతురు కనపడకపోవడంతో తను అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్ళిందా అని అనుకుంటూ తను కూడా లేచి బయటికి ఏమన్నా వచ్చిందా అని మొత్తమంతా ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా కనపడకుండా ఉంటుంది. ఎక్కడా కనపడదు. ఈలోపు తన భర్త దగ్గరికి వెళ్ళి విషయం చెప్దాము, తన కూతురు కనిపించట్లేదు అని అనుకొని చాలా కంగారుతోటి, భయంతో, టెన్షన్ పడుతూ వెనక్కి వస్తూ ఉంటుంది. కానీ తన చూపు ఒక దగ్గర ఆగిపోతుంది. అలా ఆగి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తుంది. ఎడం వైపుకి తిరిగి చూసేసరికి అక్కడ ఏ రూమ్ అయితే తలుపు తీయొద్దన్నారో ఆ తాళం తెరిచి ఉంటుంది. ఆ తాళం తెరిచి ఉండేసరికి ఝాన్సీకి భయం వేస్తుంది. ఇదేంటి, జ్వాల అర్ధరాత్రి పూట ఏదైతే చేయొద్దన్నామో అదే చేస్తుందా, ఈ రూమ్లోకి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఈ రూమ్లో ఖచ్చితంగా జ్వాల వచ్చే ఉంటుంది. అన్నీ అల్లరి పిల్ల, ఏ పనులు సరిగ్గా చేయకుండా ఇలా ఇబ్బంది పెడతానే ఉంటుంది. సరే జ్వాలను తీసుకొని వెళ్దామని ఆ తలుపుని ఒకేసారి వెనక్కి నెడుతుంది ఝాన్సీ. అలా వెనక్కి నెట్టేసరికి టపీమనే సౌండ్కి జ్వాల ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది లోపల నుంచి. తను వాళ్ళ అమ్మని చూసి చుట్టుపక్కలంతా చూసిన జ్వాలకి భయం వేస్తుంది. తను అక్కడికి ఎలా వచ్చిందో తనకే తెలియదు. ఇక వాళ్ళమ్మని చూసి జ్వాల ఏడుస్తూ నేను ఇక్కడికి ఎలా వచ్చానమ్మా, నేను ఎలా వచ్చాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఝాన్సీకి ఏమీ అర్థం కాదు. నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా నిలబడి నన్ను అడుగుతున్నావేంటి, అసలు నువ్వెందుకు వచ్చావు ఈ లోపలికి, అసలు ఈ తలుపు కూడా ఎందుకు తీసావు అని అడుగుతూ ఉంటుంది ఝాన్సీ కోపంగా. దానికి భయపడ్డ జ్వాల ఇంకా భయపడుతూ నాకు తెలియదమ్మా, నేను మీ పక్కనే పడుకున్నాను, ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఆ తలుపు సౌండ్ విన్నాకనే నాకు అర్థమవుతుంది, నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానో, నన్ను ఎవరు తీసుకొచ్చారో కూడా నాకు తెలియదమ్మా అని అంటూ ఉంటుంది. ఇక జ్వాల ఆ మాట అనగానే ఝాన్సీ చాలా భయపడిపోతుంది. ఇక ఆ రూమ్ వంక అటు ఇటు తిరిగి చూస్తూ ఉంది. ఆ రూమ్లో సామాన్లు కూడా ఏమీ లేవు. ఎవరియో పాతకాలపు గుర్తుల్లాగా విరిగిపోయిన కుర్చీలు, విరిగిపోయిన మంచాలు, అలానే ఏయో చెరిగిపోయిన ఫైల్స్, పేపర్లు, చిత్తు కాగితాలు పడేసే రూమ్లాగా ఆ రూమ్ ఉంది. ఇలాంటి రూమ్లో ఏవో ఇంపార్టెంట్ సామాన్లు ఉన్నాయని ఆ పెద్ద ఆయన ఎందుకు చెప్పాడు? అయినా ఈ రూమ్లో జ్వాల ఎందుకు వచ్చింది? ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి అని జ్వాల చేయి పట్టుకొని ఝాన్సీ బయటికి రాబోతుంటే ఆ తలుపులు టపీమని మూసుకుపోతాయి. అలా మూసుకోవడం చూసి ఝాన్సీ భయపడిపోతుంది. ఇదేంటి, మేము తలుపులు తీసేటప్పుడు ఓపెన్ అయ్యాయి, ఇప్పుడు మా ప్రమేయం లేకుండా తలుపులు మూసుకుపోయాయి ఏంటి అని తలుపు దగ్గరికి వెళ్ళి గట్టిగా తీయాలని చూస్తుంది. కానీ తలుపులు మాత్రం ఓపెన్ కావు, అవి గట్టిగా అలా ఉండిపోతాయి. అది చూసిన ఝాన్సీ ఒక్కసారిగా భయం వేస్తూ ఉంటుంది. అది జ్వాల కూడా అలా చూడడం వల్ల ఎక్కువగా ఏడుస్తుంది, గట్టిగా ఏడుస్తుంది. అలా జ్వాల నిమిషానికి గట్టిగా ఏడ్చేసరికి ఆ రూమ్ లోపలే ఎవరో ఒక ఆవిడ, ఏయ్ నోర్ముయ్, ఏంటి అంత గట్టిగా ఏడుస్తున్నావు, లాగిపెట్టి కొట్టానంటే అన్ని పళ్ళు రాలిపోతాయి అని గట్టిగా కసిరినట్టుగా అరుస్తున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకి జ్వాల ఒక్కసారిగా భయపడిపోయి వాళ్ళ అమ్మని కౌగిలించుకొని గట్టిగా వాటేసుకుంటుంది. అలా వాటేసుకున్నాక ఝాన్సీకి కూడా అరుపులు వినిపించి ఎవరు మీరు, మాకెవరూ కనిపించడం లేదు, కానీ మీరు నా కూతుర్ని అరుస్తున్నారు, అసలు మీరెవరు, మీరు ఇక్కడ ఎందుకున్నారు, అసలు బయటికి రండి, నాతో మాట్లాడండి అని అంటూ ఉంటుంది ఝాన్సీ. ఆ మాటలకి రూమ్ లోపల నుంచి గట్టిగా నవ్వు వినిపిస్తూ ఉంటుంది. నేను మీ దగ్గరికి రావడం ఏంటి, మీరే నా దగ్గరికి వచ్చారు, అసలు నా ప్రమేయం లేకుండా, నా ఇష్టం లేకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, మీరు వచ్చి నేను వచ్చానని అడుగుతారేంటి, మీరు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టడం లేదు, మీరు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతూ ఇలా మాట్లాడుతున్నారా, ఇక ఈరోజు మీ ఇద్దరు నన్ను ఇంతగా హింసించినందుకు మీ మీద పగ తీర్చుకుంటాను, మీ ఇద్దరి చావు ఈరోజు నా చేతుల్లో ఉంది అని అంటూ గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇక చావు అన్న పదం విన్న తర్వాత జ్వాల వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అలా వెక్కి ఏడుస్తున్న జ్వాలను చూసి ఝాన్సీ భయపడిపోయి నువ్వేం భయపడకు తల్లి, నేనున్నాను కదా అని అంటూ ఆమెని అడుగుతూ ఉంటుంది. అసలు మీరెవరు, నా ముందుకు వచ్చి మాట్లాడండి, వెనకాలే దాక్కొని మాట్లాడడం కాదు అని అంటూ ఉంటే నీ ముందు ఉన్నా నీ వెనకాల ఉన్నా నీకు నేను కనపడను, ఎందుకంటే నీతో మాట్లాడేది మనిషిని కాదు దయ్యాన్ని, ఏమనుకుంటున్నావో ఇప్పటికన్నా అర్థమైందా నేనెవరో అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇక దయ్యం అన్న మాట విన్న తర్వాత ఝాన్సీకి మరి కాస్త భయంగా ఉంటుంది. ఇక ఆ గోడలన్నీ దగ్గరికి రావడం మొదలు పెడతాయి. అది ఎలాగా అంటే రూమ్కున్న వైశాల్యం, వెడల్పు, పొడవు తగ్గుతున్నట్టుగా
ఝాన్సీ కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ అలా దగ్గరకు వచ్చి అతుక్కుంటే ఆ లోపల ఉన్న మనుషులు ఖచ్చితంగా చచ్చిపోతారు. ఇక అవి దగ్గరకు వస్తున్న కొద్దీ ఝాన్సీ తన చేతులతోటి వెనక్కి నెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అవి వెనక్కి జరగకపోగా గోడలు కొంచెం కొంచెంగా 4 మూలలు కూడా దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇక భయపడిపోయిన జ్వాలా ఝాన్సీ ఇద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు వాటేసుకొని ఏం చెయ్యాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక ఒకేసారి అలా దగ్గరికి వచ్చి తనని చంపాలని చూసిన ఆ దయ్యానికి ఇక వాళ్ళని చంపేయాలి అన్న ఆలోచనతో ఇంకాస్త దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసి జ్వాలా ఝాన్సీ, ఈరోజు మా ఇద్దరికి చావు మూడినట్టే, ఇంకా మా ఇద్దరిని కాపాడే వాళ్ళు ఎవ్వరు లేరు, అసలు ఇందులోంచి ఎలా బయటపడాలి, నా బిడ్డని ఎలా రక్షించుకోవాలి అని ఝాన్సీ ఆరాట పడుతూ ఉంటుంది. కానీ తనకు తప్పించుకునే మార్గం ఎక్కడా కనపడదు. ఈలోపు వెనక నుంచి ఎవరో తన చెయ్యి పట్టుకొని బలంగా లాగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలా లాగేసరికి దయ్యమే తన చెయ్యి పట్టుకొని లాగుతుందని ఆ చెయ్యిని వదిలించుకునే ప్రయత్నం ఝాన్సీ చేస్తూ ఉంటుంది. కానీ ఆ చెయ్యి వదలకుండా ఝాన్సీ చెయ్యిని గట్టిగా పట్టుకొని ఇంకాస్త వేగంగా 2 చేతులతోటి గట్టిగా లాగుతారు. అలా లాగేసరికి ఒక్కసారిగా ఝాన్సీ అదుపు తప్పి యువతలకి జరిగి వచ్చేస్తుంది. ఝాన్సీతో పాటు ఝాన్సీ గట్టిగా పట్టుకున్న జ్వాల కూడా ఇద్దరిని బలంగా ఎవరో లాగినట్టుగా ఒక్కసారిగా యువతల పడిపోతారు. అలా పడ్డ తర్వాత తను భయంతో ఇంతసేపు మూసుకున్న కళ్ళు ఒక్కసారిగా తెరిచి చూడడం ప్రారంభిస్తుంది. ఇక అలా తెరిచి చూసేసరికి ఎదురుగా కృష్ణ ఉంటాడు. కృష్ణను చూసిన ఝాన్సీ ఒకేసారి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది. జ్వాల ఏదండి, మన జ్వాల అని అడుగుతూ ఉంటుంది. కానీ జ్వాల తన చేతి పక్కనే ఉంటుంది. కానీ జ్వాలను చూడకుండా కృష్ణను చూసిన ఝాన్సీ ఏడుస్తూ ఉండడం చూసి, కృష్ణ నువ్వేం భయపడకు ఝాన్సీ, జ్వాల కూడా ఇక్కడే ఉంది, నీకు జ్వాలకి ఏమీ కాలేదు, ఇక పద ఇక్కడి నుంచి అని ఝాన్సీ చేయి పట్టుకొని అలానే జ్వాలని ఎత్తుకొని ఇద్దరిని తీసుకొని ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇక బయటికి వచ్చిన తను ఏమాత్రం ఆలోచించకుండా బయట ఉన్న తన బైక్ మీద ఇద్దరిని కూర్చోబెట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక దగ్గర ఆగుతాడు. అక్కడ ఆగి తన బైక్లో ఉన్న మంచినీళ్ళ సీసా తీసి వాళ్ళిద్దరికీ ఇచ్చి, తాగండి మంచినీళ్ళు అని అంటూ ఉంటాడు కృష్ణ. ఇక ఇద్దరు మంచినీళ్ళు తాగి, అసలు ఏమయ్యిందండి, ఆ ఇంట్లో ఏదో దయ్యం ఉన్నట్టుంది, ఆ దయ్యము మమ్మల్ని ఇద్దరిని చంపాలని చూసింది, అయినా మీరు మమ్మల్ని ఎలా బయటికి లాగగలిగారు, ఆ రూమ్లన్నీ కూడా దగ్గరికి వచ్చి మమ్మల్ని చంపాలని చూసింది, ఆ రూమ్లో పొడవు వెడల్పు తగ్గుతూ గోడలన్నీ దగ్గరికి వచ్చేసాయి మమ్మల్ని చంపడానికి, ఈలోపు మీరెలా వచ్చి మమ్మల్ని బయటికి లాగారు, ఆ తలుపులు వేసినట్టుగానే ఉంటాయి కదా అని అంటూ ఉంటే, లేదు మీ ఇద్దరు లోపల భయంతో అలా ఉండేటప్పుడు నాకు బయట శబ్దాలు వినిపించాయి, మీ ఇద్దరు కనపడలేదు కదా అని నేను అటువైపుకి వస్తుంటే ఆ తలుపు తీసి ఉండడం నేను గమనించాను, ఆ తాళం తీసి ఉండేసరికి ఆ రూమ్లో ఉన్నారేమో ఇద్దరు అనుకుంటూ నేను కూడా అటొచ్చాను, కానీ నేను తలుపులు తెరిచి చూసేసరికి మీ ఇద్దరు చాలా భయంగా అరుస్తూ ఉన్నారు, మీ ఇద్దరు కళ్ళు మూసుకొని ఉన్నారు, అయితే ఆ దయ్యం మీతో మాట్లాడిన మాటలన్నీ నేను బయట నుంచి విన్నాను, విన్న తర్వాత వెంటనే తలుపులు తెరిచి అక్కడ భయపడుతున్న మీ ఇద్దరిని నేనే బయటికి లాక్కొచ్చేసి వెంటనే మిమ్మల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసాను, మీరేమీ భయపడకండి, ఇక మనం ఆ ఇంటికి వెళ్ళొద్దు, ఆ ఇంట్లో దయ్యం ఉన్న విషయం తెలిసే ఆ ఇంట్లో వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఆ ఇల్లు ఆ ఇంట్లో దయ్యం ఉన్న సంగతి తెలుసని ఎవ్వరికీ అద్దెకి ఇవ్వలేదు, ఇక మనకి ఏ విషయం తెలియదు కాబట్టి ఆ పెద్ద ఆయన మనల్ని మోసం చేయాలని చూశాడు, ఆ భగవంతుడి దయ వల్ల మనందరం కూడా ప్రాణాలతో భయపడ్డాం, ఇక ఆ ఇంటి వైపుకి మనం ఎప్పుడూ కూడా వెళ్ళొద్దు, మీరు ఇప్పుడు ఈ బైక్ ఎక్కండి, మనం పాతింటికి వెళ్ళిపోదాం, అక్కడే ఉందాం, ఇంకా మీరు భయపడకుండా రండి అని అనుకొని వాళ్ళిద్దరినీ తీసుకొని బైక్ మీద వెళ్ళిపోతాడు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే వాళ్లతో పాటు ఆ తలుపు తెరిచిన తర్వాత ఆ దయ్యం కూడా వాళ్ళ వెనకాలే ఉందని. ఇక ఆ దయ్యం కూడా వాళ్ళ వెనకాలే ఉందా, లేకపోతే వాళ్లతో పాటు వెళ్ళి అక్కడ వాళ్ళని ఏం చేసింది, ఇంతకీ బలి తీసుకోవాలనుకున్న వీళ్ళిద్దరిని మొత్తానికి బలి తీసుకుందా, లేకపోతే ఆ దయ్యాన్ని వీళ్ళ ముగ్గురు కలిసి ఏమైనా చేశారా, అసలు ఇంతకీ ఆ దయ్యం ఏమైంది అనే విషయాన్ని పార్ట్ 2లో మీకు తెలియజేస్తాను. ఆ పార్ట్ 2 రేపటి రోజున ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఇక మీరు మిస్ అవ్వకుండా మన వీడియోస్ అయితే కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఆ దయ్యం గురించిన మీకున్న ఆసక్తి రేపటి వీడియోలో మీకు తీరుతుందని అనుకుంటున్నాను. ఇక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మన వీడియోస్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ దాకా తీసుకొస్తాను. బాయ్.